హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. జా కొంచెం క్రాక్ మూవీ రివ్యూ. సినిమా టెక్నీషియన్స్ అలా ఇలా సాంగ్స్ ఇంత అంతా హీరో అలా చేశాడు ఇలా చేశాడు ఇవేవి కాకుండా పాయింట్కి వచ్చేద్దాం భయ్య. సినిమా ఎలా ఉందంటే ఓకే ఓకే అంతే, అంతకు మించి ఏం లేదు. నేను ట్రైలర్ రివ్యూలో చెప్పినట్టు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్నా కదా, అదే ఎక్స్పెక్టేషన్స్ తో ఇలా ఆ ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అయ్యి అవ్వనట్టు ఫస్ట్ హాఫ్ ఉంది, ఆ ఎక్స్పెక్టేషన్స్ పూర్తిగా తగలబెట్టేసేలా సెకండ్ హాఫ్ ఉంది. మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ బాగుంది, ఆ కొంచెం క్రాక్ అనే దానికి న్యాయం చేసేలానే హీరో క్యారెక్టరైజేషన్ ఉంటది. అండ్ అక్కడక్కడ కామెడీ పంచులు ఇవన్నీ ఏదో వర్కౌట్ అయ్యాయి అవ్వనట్టు ఉంటాయి. మూవీ మొత్తం ఇండియా రా ఏజెంట్స్ టెర్రరిస్టులు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్తూ ఉంటది. అండ్ ఇంటర్వెల్ చేస్ సీక్వెన్స్ అయితే చాలా బాగుంది. అది చూసినంత సేపు అరే సినిమా అంతా ఇలానే వెళ్ళిపోతే ఇంకా చాలరా ఈ సెకండ్ హాఫ్ నుంచి. సిద్ధు జొన్నలగడ్డ గారు టిల్లు షేడ్స్ ఎక్కడ రిప్రజెంట్ చేస్తారేమో అని భయపడ్డా అని ట్రైలర్ రివ్యూలో చెప్పాను కదా, బట్ సినిమాలో టిల్లు షేడ్స్ చూపించారు. అది మళ్ళీ బయట వాళ్ళు ఎవ్వరూ ట్రోల్ చేయకుండా డైరెక్ట్ గా మూవీ టీం వాళ్ళే టిల్లు రిఫరెన్స్ లా వదిలేరన్నమాట. క్లైమాక్స్ లో ఫైట్ సీక్వెన్స్ కూడా బాగుంది. ఇప్పటి వరకు ఏమేమి బాగున్నాయో చెప్పాను కదా, ఇప్పుడు ఏవేవి బాలేవో చెప్పుకుందాం. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్తూనే ఉంటుందండి. మూవీకి ఒక స్టార్ట్ పాయింట్ అనేది కరెక్ట్ గా పెట్టలేదు అని నాకు అనిపించింది. అండ్ కామెడీస్ కూడా అబ్బో, సిద్ధు జొన్నలగడ్డ సినిమా అంటే మరి కామెడీ బీభత్సంగా ఉంటది కదా అని ఎలా అయితే లేదు. ఇందాక చెప్పినట్టే ట్రై చేసి చేయనట్టు ఏదో కామెడీని అలా వర్కౌట్ చేయించారు అంతే. ఇంటర్వెల్ చేసి సీక్వెన్స్ బాగుందని చెప్పాను కదా, అది అవ్వగానే సెకండ్ హాఫ్ మీద ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం మ్యాచ్ కాకుండా సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి అలా లాగ్ గా వెళ్తూనే ఉంటది. స్టోరీ ఏం చూపించాలనుకుంటున్నారు, ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే హీరోని లేపాలనుకుంటున్నారా, లేకపోతే కామెడీ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారా, అది మూవీ టీం అసలు ఏమనుకున్నారో ఆడియన్స్ కి ఎక్కదు. అండ్ పెద్ద 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 మైనస్ అంటే అండి, మూవీలో ఒక ఎమోషన్ వెళ్తున్నప్పుడు ఎగ్జాంపుల్ ఒక సీన్ డైరెక్ట్ చెప్పేస్తాను, అంత దాచాల్సింది ఏమీ లేదు. ఆ సీన్ లో హీరో వాళ్ళ మదర్ వచ్చేసి అసలు హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి, ఎందుకు అలా ఉంటున్నాడు అనే దానికి జస్టిఫికేషన్ లా ఒక మదర్ సీన్ ఉంటది. ఆ సీన్ లో డీప్ గా డైలాగ్స్ చాలా బాగుంటాయి. ఆ డైలాగ్స్ మధ్యలో డిస్టర్బెన్స్ గా బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ స్క్రీన్ వేసేసారు. అది క్లియర్ గా తెలుస్తుంది. అలాంటి బ్యూటిఫుల్ ఎమోషన్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ స్క్రీన్ అనేది కనిపిస్తూ ఉంటే ఆ ఎమోషన్ లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తాం. ఎందుకు గ్రీన్ స్క్రీన్ నార్మల్ గా షూట్ చేయలేరా? కొన్ని సీన్స్ మళ్ళీ డైరెక్ట్ హైదరాబాద్ లో చార్మినార్ లో అట్లానే షూట్ చేసేసారు. అలాంటప్పుడు ఆ ఎమోషన్ సీన్స్ ని అది కూడా ఒక జూనియర్ ఆర్టిస్ట్ మదర్ క్యారెక్టర్ తన్ని పెట్టుకుని గ్రీన్ స్క్రీన్ లో చేయాల్సిన అవసరం ఏంటి? అండ్ బాగుందన్న చేస్ సీక్వెన్స్ లో కూడా అక్కడ కూడా గ్రీన్ స్క్రీనే. కొన్ని పాయింట్స్ దగ్గర బాయ్ వస్తున్నాం ఇట్లా అన్న దగ్గర బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళందరూ జీవ్ వేసుకుని వస్తుంటే బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ స్క్రీన్ వెనక్కి వెళ్తా ఉంటది. అది కూడా క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే లిప్సింగ్. చాలా పాయింట్స్ దగ్గర క్యారెక్టర్స్ ఒక డైలాగ్ చెప్తుంటే ఇక్కడ మనకు వినిపించేది ఇంకో డైలాగ్ ఉంది. ఎక్కడా లిప్సింగ్ లేదు కొన్ని పాయింట్స్ లో. ఎందుకు ఆ మిస్టేక్స్ జరుగుతాయి? ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే సిద్ధు గారు బాగా చేశారు, బట్ మేకింగ్ విషయంలో కూడా కొంచెం మీరు ఇంట్రెస్ట్ పెట్టాల్సింది. ఈ చిన్న చిన్న మిస్టేక్స్ జరగకపోతుండే. అండ్ వైష్ణవి చైతన్య తనకి ఎంతవరకు స్కోప్ ఇచ్చారో అంతవరకు బాగా చేసింది. బట్ నిజంగా హీరోయిన్ క్యారెక్టర్ సినిమాలో అవసరం లేదు భయ్య. అవసరం లేకపోయినా ఎందుకు పెడతారు? జస్ట్ గ్లామర్ కోసం, సీన్స్ కోసం, సాంగ్స్ కోసం. ఇంకెప్పటి వరకు ఇలా జస్ట్ కనిపించాలి కదా హీరోయిన్ అని పెట్టేసి పెడతారో అర్థం కావట్లేదు. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటదంటే ఒక ఫ్లూక్ లో వెళ్ళే స్టోరీలో మధ్యలో ఇక్కడ నాకు సీన్ కి స్కోప్ ఎవరా, నేను వచ్చి యాడ్ అవుతా, అరే నన్ను కొంచెం చూపించండి, ఒక కిస్ సాంగ్ వేసుకుందాం, ఇలా ఉంటది. టు బి ఫ్రాంక్ హీరోయిన్ క్యారెక్టర్ అసలు అవసరం లేదు మూవీలో. అండ్ ఇంకా ప్రకాష్ రాజ్ గారు ఆయన ఎలాగైనా బాగా చేస్తారు. మ్యూజిక్ విషయానికి వస్తే ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు చూసుకున్నా కానీ మర్చిపోయా. ట్రైలర్ లో సాంగ్స్ లలో నాకు అంతగా అనిపించలేదు, కానీ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. చాలా వరకు మూవీకి న్యాయం చేసింది ఆయనే అని చెప్పాలి. ఎందుకంటే సినిమా చూసి వచ్చాక కూడా ఆ ప్యాబ్లో నెరూడా సాంగ్, ఆ బీజిఎం మైండ్ లో తిరుగుతూనే ఉంది. ఇంకా ఓవరాల్ మూవీ విషయానికి వస్తే వన్ టైం వాచబుల్ అండి. ఆ రా ఏజెంట్లు ఏంటో అన్రియలిస్టిక్ రా ఏజెంట్లు, వాళ్ళు వెళ్తారు ఏదో చేస్తారు, మధ్యలో వీడు వస్తాడు, వీడు నాది నా మిషన్ అని ఈయనంటాడు, నా మిషన్ అని ఆయన అంటాడు. పొరపాటున ఎవరైనా రా ఏజెంట్లు ఈ సినిమా చూస్తే మూవీ టీం ని లేపేస్తారేమో. సారీ ఫర్ దట్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాంటి మూవీ రివ్యూసే కాదు ఇంకా వేరే కూడా ప్లాన్ చేస్తున్న ఛానల్లో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నా రివ్యూస్ తెలుగు. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.